కవిత గారు టీఆర్ఎస్ అని ప్రకటించడం జరిగింది. ఇంతకు ముందు కూడా టీఆర్ఎస్ ఉంది, అది తెలంగాణ రాష్ట్ర సమితి, ఇది తెలంగాణ రాష్ట్ర సేన. మరి ఆ పార్టీని గుర్తు చేస్తున్నట్టు ఉంది ఈ పేరు. సో ఎంతవరకు ఎఫెక్ట్ చూపిస్తారు జనాలలో కానీ మిగతా పార్టీలకు కానీ? 100% తెలంగాణ ప్రజల కోసమే, తెలంగాణ ప్రజా సంక్షేమం కోసమే ఈ రోజు టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సేన పార్టీ అని కవితక్క గారు ప్రకటించడం జరిగింది. ఖచ్చితంగా మేము గతంలో ఏదైతే తెలంగాణ రాష్ట్ర సమితిని పెట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అభివృద్ధి సంక్షేమం మీద కేసీఆర్ గారు ఏదైతే పాలన చేసిరో, బీఆర్ఎస్ అని పేరు పెట్టిన తర్వాత బీహార్ రాష్ట్ర సమితిని పేరట మారిపోయిందో, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలు తెలంగాణ రాష్ట్ర సమితిని పేరు అప్పుడైతే తీసేసినప్పటికెళ్ళి బీఆర్ఎస్ పార్టీని పొందబెట్టారు తెలంగాణ ప్రజలు. కాబట్టి తెలంగాణ ప్రజలు అని తెలంగాణ వాటితోటి తెలంగాణ రాష్ట్రంలో ఇంతవరకు ఒక్క పార్టీ లేదు కాబట్టి మేము తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం మేము ఒక పార్టీ ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ రేపు రాష్ట్రంలో అధికారానికి రాకపోతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకు వాళ్ళు కూడా మొన్న మాట్లాడుతూ మా పార్టీ పేరు బీఆర్ఎస్ గా మార్చినాక బాగా నష్టపోయినాం, మేము కూడా టీఆర్ఎస్ గా మార్చే ఆలోచనలో ఉన్నాము అని చెప్పేసి చెప్తున్నారు. సో వాళ్ళ నష్టాన్ని వాళ్ళు గమనించున్నారు. సో దీన్ని ఎట్లా చూడొచ్చు? ఇప్పటికైనా వాళ్ళ తప్పును వాళ్ళు తెలుసుకోరు. కేటీఆర్ గారైనా, కేసీఆర్ గారైనా, హరీష్ రావు గారైనా, పార్టీ ముఖ్య నేతలందరూ ఖచ్చితంగా వాళ్ళకి మాకు పోలిక లేదండి. నక్కకు నాగలోకానికి తేడా ఉంది, వాళ్ళ నక్కల మీద నాగలోకంలో తేడా ఉంటది. కాబట్టి వాళ్ళకి మాకు పోలేదు. వాళ్ళు మార్చుకొని మార్చకపోని వాళ్ళు ఎప్పుడైతే మార్చిరో వాళ్ళ చేతులారా వాళ్ళు చెడగొట్టుకున్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఒక స్కోప్ ఏర్పడింది. ఖచ్చితంగా తెలంగాణ పేరుతో ఒక పార్టీ పేరు లేదు కాబట్టి 100% తెలంగాణ పేరుతో ఒక పార్టీ రావాలనుకున్నాం. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర సేన అని చెప్పేసి మన తెలంగాణ ప్రజలకు మంచి సంక్షేమాలు అందించడానికి ఒక పార్టీ ఈ రోజు వచ్చింది. సో ఇప్పుడు ప్రధానంగా కవిత గారు 5 అంశాలను ప్రస్తావించినారు. సో అదే విధంగా కాంగ్రెస్ పార్టీ 6 అంశాలను ప్రస్తావించి అధికారంలో పీఠం ఎక్కినారు. సో ఈ వాళ్ళ అంశాలు ఏవైతే ఉన్నాయో 6 హామీలు, సో జనాలలో ఎఫెక్ట్ చూపించి వాళ్ళ అధికారంలోకి రాగలిగినారు. మరి కవిత గారు ప్రకటించిన 5 హామీలు కానీ 5 అంశాలు కానీ జనాలకు ఎంత ఎఫెక్ట్ చూపిస్తుంది? మీ పార్టీకి ఎంత ప్లస్ అవుతుంది? 100% విద్యా, వైద్యం మీద, ప్రజా సంక్షేమం, యువజన విభాగం సంబంధించి, విద్యార్థులకు సంబంధించి, రైతులకు సంక్షేమం సంబంధించి ఖచ్చితంగా మేము మేనిఫెస్టోలో కూర్చొని ఖచ్చితంగా మేము సెట్ చేయగలుగుతాం. ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్రంలో ఏదైతుందో స్లీపింగ్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ అయితే అసలు ప్రజలు దేకట్లేదు. ఫెయిల్ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ జనాల దగ్గర రావట్లేదు. ప్రజా సంక్షేమం కోసం కొట్లాడంటే మేము తెలంగాణ జాగృతికి వెళ్ళి గతంలోనే మేము పొలిటికల్ పార్టీ ఏర్పడక ముందుకే తెలంగాణ ప్రజల కొట్లాడినాం. కాబట్టి ఈ రోజు టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సేన పార్టీ పెట్టినాం. ప్రజా సంక్షేమం కోసం కొట్లాడతాం, ప్రజలకు రావాల్సిన 6 గ్యారెంటీల మీద కొట్లాడతాం. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు మేము పోరాడుతున్నామంటే మాకు ఖచ్చితంగా ఐడెంటిఫై ఉంటుంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలకు పెద్ద ఐడెంటిఫై ఉన్నది. గతంలో దాదాపు 20 సంవత్సరాలకు వెళ్ళి ప్రజా సంక్షేమంలో ఉన్నది కాబట్టి, ప్రజా జాగృతిలో ఉన్నది కాబట్టి ఖచ్చితంగా మేము తెలంగాణ ప్రజల కోసం మేము ఇచ్చిన హామీలు ఖచ్చితంగా నెరవేర్స్తాం. రాబోయే రోజుల ప్రభుత్వం కోసం మేము అనుకున్న హామీలు నెరవేరుస్తాం. సో ఇప్పుడు తెలంగాణలో ఇప్పటి వరకు లేడీ ఎవరు పార్టీ ప్రకటించిన వాళ్ళు లేరు. ఫర్ ది ఫస్ట్ టైం కవిత వారు ప్రకటించినారు. సో ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులలో ఈ రాజకీయ నాయకులు ఈ లేడీని నెగలనిస్తారా? లేడీ సింగం అండి, లేడీ కాదు సింగం అని చెప్తున్నారు. రుద్రమాదేవి కవితక్క అంటే గతంలో మంచి వాళ్ళని చెడుగులు ఆడిచ్చింది. ప్రతిపక్ష పార్టీలు కవితక్క గారు పార్టీ పెడుతున్నట్టు మీరు చూసినట్టయితే ఒక వారం క్రితం హైదరాబాద్ లో మేము ఓటింగ్లు, ఫ్లెక్సీలు, కట్అవుట్లు వేసి చింపి పడేసారంటే కవితక్క గారు పార్టీ పెడుతున్నారంటే మెయిన్స్ ఎవరైతే మగవాళ్ళు పార్టీ అధ్యక్షులను మీరేదో చెప్తారో ఒక ఆడ మంచి పార్టీ పెట్టాడు. చిన్న సిగ్గు విలువలు లేవు కాంగ్రెస్ పార్టీకైనా. ఇప్పుడు అండర్ గ్రౌండ్ చేపించేవారు కొంతమంది ఉన్నారు, కుంటనక్కలు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కలిసి చేస్తున్నాం మేము అనుకుంటాం. ఈ ఫ్లెక్సీలకే భయపడితే రాబోయే రోజుల్లో ఫ్లెక్సీలు చింపి జనాలలో మీరు ఏమైనా మీకు వ్యతిరేకత చేస్తున్నాం. కానీ తెలంగాణ ప్రజల గుండెల్లో మాత్రం ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర సేన టీఆర్ఎస్ పార్టీ కవితక్క గారి గుండెల్లో ఉన్నది. తెలంగాణ ప్రజల గుండెల్లో చెలపలేరు కవితక్క గారి మానవత్వాన్ని ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా రాబోయే రోజులలో మాత్రం తెలంగాణ రాష్ట్ర సేన ప్రభుత్వంలోకి వస్తుంది. ఆ ఫ్లెక్సీల ప్లేసులలో స్వాగత ఫ్లెక్సీలు అసెంబ్లీలో ఉంటాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.